వెళ్ళాలా కలిసి వెళ్ళాలా అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. ఒంటరిగా వెళ్ళేటటువంటి దాంట్లో ఏది తమిళనాడులో జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే రాజకీయ పార్టీ పరంగా కీలకమైనటువంటి పొత్తుల వ్యవహారం. ఓ పక్కన టీవీకే పార్టీ పెట్టినటువంటి విజయ్ది, ఇంకొక వైపున మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నటువంటి సందేహం సందర్భంలో వచ్చినటువంటి చర్చ. ఇప్పుడు ఏఐఏడీఎంకేతో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుని వెళ్ళాలా, లేదంటే కనుక వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళాలా? ఎవరిద్దరూ కలిసి డిఎంకేను ఏఐఏడీఎంకేను విజయ్ కలిసి వెళ్ళాలా అన్నటువంటిది ఇప్పుడు కీలకమైనటువంటి అంశం. అది ఇప్పుడు ప్రధానంగా చర్చకు వచ్చినటువంటి వ్యవహారం. విజయ్ ఏమో ఏఐఏడీఎంకేతో పొత్తుకి ముందు పీకే కలిపే ప్రయత్నం చేసినా వద్దన్నాడు. అయితే ఏఐఏడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకోవడానికి అన్నామలై ఒప్పుకోవట్లేదు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే గతంలో భారతీయ జనతా 1996 అసెంబ్లీ ఎన్నికల్లో రంగా తుడుచుకుపోయింది. 3, 4 సీట్లు వచ్చినాయి జయలలితకి. అట్లాంటి సందర్భంలో 96లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 98 పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. అప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసింది. దాదాపుగా 36, 37 సీట్లు పార్లమెంట్ స్థానాలు ఏకంగా ఆ కూటమి గెలిచింది, బీజేపీను ఏఐఏడీఎంకే కలిసి. దాని ఇంపాక్టు తర్వాత జరిగినటువంటి 2 ఏళ్ల తర్వాత జరిగినటువంటి 99 ఆ టైంలో జరిగినటువంటి ఎన్నికల్లో 2000లో జరిగినటువంటి ఎన్నికల్లో ఏఐఏడీఎంకే అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి మళ్ళీ రావాలి అన్నటువంటిది. అంటే ఇప్పుడు మన పార్లమెంట్ ఎన్నికల్లో కనుక తమిళనాడులో ఏఐఏడీఎంకే పొత్తు పెట్టుకుని ఉంటే ఖచ్చితంగా అక్కడ స్వీప్ అయి ఉండేది. అది అవ్వలేదు. ఇప్పుడు 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకి ఇద్దరు కలిసి వెళ్తే బెటరు అన్నటువంటి ఒక చర్చ జరుగుతోంది. అప్పుడు 2029లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 98 రిపీట్ అవుతుంది అన్నటువంటి చర్చ. మరి అన్నామలై ఒప్పుకోవాలా, అమిత్ షా ఒప్పుకోవాలి, ఏం జరుగుతుందో చూడాలి.